డిసెంబర్ 4వ తారీఖు 4/12/24 బుధవారం రోజు నా కొడుకు 20 అంటే నా కొడుకు మా పుత్రుడు మా కొడుకు ప్రసన్నారెడ్డి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం అయ్యప్పలకి అన్నదానం చేస్తున్నాను. అలాగనే ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 4వ తారీఖు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను. ఇది మా ప్రసన్నారెడ్డి నగర్లోని అయ్యప్ప గుడిలోని దేవాలయంలో అమ్మవారు చూడండి ఎలా ఉందో. అమ్మవారి కింద అన్నపూర్ణాదేవి కింద భోజనాలు పెడతాము. పైన స్వాముల వారు అందరూ ఉన్నారని నేను 4వ తారీఖు మాత్రం డిసెంబర్ 4 శాశ్వత ఉభయం. నా ఉభయాన్ని నేను శాశ్వత ఉభయంగా పెట్టుకుని ఉన్నాను. ఇది మా ప్రసన్నారెడ్డి నగర్లోని అయ్యప్ప గుడిలో ప్రతి 25 సంవత్సరాల నుంచి నేను అన్నదానం చేస్తున్నాను. మరియు కోలాటము, భజన మరియు డ్యాన్స్, బేబీ డ్యాన్సు, చిన్నపిల్లల ప్రోగ్రాములు, వస్త్రదానము, పంచాయతీ వారికి యూనిఫారం తీసిచ్చాను. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీతో చేస్తున్నాను. అలాగా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం పిల్లలకి బుక్స్ అయితే ఇచ్చాను, ఒక సంవత్సరం డ్యాన్స్ బేబీ పెట్టాను, ఒక సంవత్సరం కోలాటం పెట్టాను, ఒక సంవత్సరం పాట కచేరీ పెట్టాను, ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో ఒకటి పెడతానే మళ్ళీ కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం మాత్రం డిసెంబర్ 4వ తారీఖున శాశ్వత ఉభయంగా తీసుకున్నాను. నా ప్రసన్నారెడ్డి పుట్టినరోజుకి ఇప్పటికి 25 సంవత్సరాలు అయినా ఏమి సంతోషంగా చేస్తున్నాను. అయ్యప్ప గుడి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మా కొడుకు శరీరం మాత్రమే చనిపోయింది, ఆత్మ ఇంకా వినిముల్లో తిరుగుతుంది. ఎవరిని అడిగినా, ఎంతమందిని అడిగినా డిసెంబర్ 4వ తారీఖు ప్రసన్నారెడ్డి పుట్టినరోజు ఇప్పటికి కూడా చెప్తాను. 25 సంవత్సరాలు జరిగిపోయినా, 25 సంవత్సరాలు అయిపోయినా మా బాబు గురించి చెప్తూనే ఉన్నారు. డిసెంబర్ 4 కదా ప్రసన్నారెడ్డి పుట్టినరోజు. డిసెంబర్ నాకే ఫోన్ చేసి చెప్తారు. నాకు అసలు ఎంతో గర్వంగా ఉంది ఇలా చేయడం. చూడండి, భోజనాలకి కూరగాయలు తెప్పించాను. ఈరోజు భోజనాలు మేమే అయ్యప్ప స్వాములు మేమే స్వయంగా వండి అయ్యప్ప స్వామికి మరియు నేను పిలిచిన బంధుగణానికి సివిల్గా ఎవరు వచ్చినా వారికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ భోజన కార్యక్రమాన్ని నేను డిసెంబర్ 4వ తారీఖు నా ప్రసన్న పేరు మీద చేస్తున్నాను. ఇవి 18 మెట్లండి. ఈ 18 మెట్లు ఒకేసారి ఒకే రాయితో కట్టినటువంటి 18 మెట్లు ఇవి. మేము కొండ దగ్గర చేయించి తయారు చేసిన అదిగో మేము డిసెంబర్ 4వ తారీఖు పుట్టినరోజును ప్రసన్నారెడ్డి పుట్టినరోజును అన్నదాన కార్యక్రమానికి ఉభయకర్తలు మా అల్లుడు శ్రీకాంత్ రెడ్డి, కూతురు మనీషా రెడ్డి కలిసి ఉభయం తీసుకొని వస్తున్నాము. స్వామివారికి ఉభయం చెల్లించి తర్వాత భక్తులకి మరియు నేను పిలిచిన బంధుగణానికి అందరికీ అన్నదాన కార్యక్రమం చేపడతాము. మేళ తాళాలతో, బాణ భజంత్రీలతో టపాసులు కాల్చుకుంటూ ఊరేగింపుగా ఆ రోజు ఒక పెద్ద పండగ పర్వదినం. అంటే దేవుడికి ఉత్సవం ఎలా చేస్తారో అలాగా చేస్తున్నాను. దేనికి తగ్గకుండా, తల వంచకుండా ఒక దేవుడి కార్యక్రమం ఎలా చేస్తారో అంత కాడికి ఇంకా ఎక్కువ బాగానే చేస్తున్నాను. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కంటిన్యూగా, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కంటిన్యూగా టపాసులు కాలుస్తూనే ఉన్నాం, అవుట్లు పేలుస్తూనే ఉన్నాం. అవుట్లు పేలుస్తూ కాల్చుకుంటున్నారు, కాలుస్తున్నారు, వస్తున్నారు వాళ్ళు. ఇది 18 మెట్లండి. ఒకే రాయితో కట్టినటువంటి 18 మెట్లు ఇవి.
అది కూడా మా గుడిలో మా ప్రసన్నారెడ్డి నగర్ అయ్యప్ప గుడిలో మాత్రమే ఈ పద్దెనిమిది తయారు చేస్తున్నాము. శబరిపేటమే జనగుతియాలే పద్మగుణమే 18 పడికి అధిపతియే న్యాయ ప్రియుడే కర్పూర జ్యోతియే జ్యోతి స్వరూపునే మకర జ్యోతియే స్వామి అయ్యప్ప మాల వేసిన వారు మాత్రమే ఎక్కాలి. అయ్యప్ప మాల వేసిన వారు మాత్రమే భోజనం మధ్యాహ్నానికి తయారు చేస్తున్నాము. స్వాములు కూడా వస్తున్నారు. హార్తిస్తున్నారు. భోజనాలు స్టార్ట్ అవుతున్నాయి. భోజన కార్యక్రమం ఎంతో రంగరంగ వైభవంగా కలిపి డిసెంబర్ 4వ తారీఖు స్వాములకి మరియు శివుల వారికి అందరికీ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయగలిగారు. డిసెంబర్ 4వ తారీఖు ఇది ప్రసన్నారెడ్డి పుట్టినరోజు. ఇలా ప్రతి సంవత్సరం నేను చేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి ఏదో కార్యక్రమం చేపడుతున్నాను. శరీరం మాత్రమే దేవుడి త్రిపోయి ఆత్మ ఇందులోనే తిరుగుతాను. ఇంకా ప్రసన్నారెడ్డి బతికే ప్రసన్నారెడ్డి బతికే అందరి గుండెల్లో ఉన్నాడు. జనాలు చెప్పుకుంటున్నారు ప్రసన్నారెడ్డి పుట్టినరోజు డిసెంబర్ 4 కదా. నాకు ఫోన్ చేస్తారు. నా తర్వాత చనిపోయి 25 సంవత్సరాలు గ్రాండ్గా చెప్తాను. 25 ఏళ్ళ పుట్టినరోజు బాబుది, ఇవాళ పుట్టినరోజు బాబుది, ఇవాళ ఏం స్పెషల్. నేనైతే అది ఎప్పటికీ అడుగుతారు స్వాములు. ఈరోజు ఐసాకు ఉంది. నేను ఐసాకు తెప్పించి ఇవాళ సపరేట్గా అంటే కార్తీక మాసం కదా ఐసాకు అడుగుతున్నాను. ఐసాకుతో కొట్టుకున్నాను. నేను ఐసాకు తెప్పిస్తాను. స్పెషల్గా కోరతల్లి ఐసాకు తెప్పించి ఐసాకు కూర చేసి పడుతుంది. ఈ స్వాములకు ప్రత్యేకంగా వాళ్ళకి ఇష్టమంట. 4వ తారీఖు మాత్రం ఖచ్చితంగా నన్ను అడుగుతున్నాను. ప్రసన్నారెడ్డి పుట్టినరోజు కదా, ఈరోజు ఐసాకు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది స్వాములు, మీకు ఏం కావాలన్నా అవి తెప్పిస్తాను. స్వీటు హాటు అన్ని భోజనంతో అన్ని రకాల కూరలతో కూడా భోజనం చేయించారు. అది కాక ఇంకా స్పెషల్గా ఐసాకు శాక్లెట్లు కూడా అబ్బాయి పుట్టి ఉన్నాడు. అబ్బాయి పుట్టినరోజు శాక్లెట్లు కూడా ప్రతి ఒక్కరికి శాక్లెట్లు పంచుతాను. 4-5 శాక్లెట్లు 2-3 శాక్లెట్లు ఎవరికి వచ్చిన వాటి విధంగా పంపుతాం. శాక్లెట్లు కావాలంటే ఇంకా ఎవరైనా అడిగితే ఇస్తూ ఉంటాను. చూడండి, ఇంత ఈ విధంగా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిసెంబర్ 4 నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. జనాలు కూడా అంటున్నారు 25 సంవత్సరాల నుంచి పుట్టినరోజు చేస్తున్నాం అంటే నీకు ఎంత ప్రేమ మమకారం ఉంది అని. అయితే ఒకప్పుడు నాకు దేవుడి మీద కూర్చుంది కాబట్టి దేవుడికి పెట్టే ఖర్చు అది. ఒకప్పుడు ఎప్పుడూ దేవుడి మీద ఖర్చుతో ఆంజనేయ స్వామి చేసేవాడిని. ఇప్పుడు ఆ దేవుడి ఖర్చు ప్రసన్న శాఖ చేయించుకుంటున్నాడు దేవుడు. నా కూడా ప్రసన్నారెడ్డి పుట్టినరోజు మాత్రం చాలా సెలబ్రిటీగా చేస్తాను. నా కాడ ఇంకా డబ్బులు ఉంటే గుడే కట్టించేవాడిని. ప్రసన్నకి గుడి కట్టించి గుడి దగ్గరే భోజనం ఏర్పాటు చేసి ఉండేవాడిని. అలా పెట్టైన ఇందుమూరులో ప్రసన్నారెడ్డి సెలబ్రిటీ లాగా ఉన్నాడు. ప్రసన్నారెడ్డి నగర్లో ఇంతమంది మాలలు వేసుకొని ఇంతమంది భోజనం చేసి అంతమంది ఉన్నారంటే, అది కాక భజన అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది ప్రసన్నారెడ్డి నగర్ అయ్యప్ప గుడిలో. అది కాకుండా మళ్ళా 1000 మంది అన్నదానం అయ్యప్ప స్వామి గుడిలో 1000 మంది ప్రతి ఊరి భిక్ష అని 1000 మంది భోజనం చేస్తారు. ఊరి భిక్ష ఇదంతా మా ప్రసన్న చేసుకున్నప్పుడు ప్రసన్న చేసుకున్న అదృష్టం భౌతికంగా లేకపోయినా ఎక్కడ ప్రసన్నారెడ్డి ఎక్కడే తిరుగుతూ ఉన్నాడు. గుడి నిర్మాణం ఎంతో అద్భుతంగా ప్రసన్నారెడ్డి నగర్లో చేసుకున్నారు. రాష్ట్రంలో చూడండి, కాశీలో ఈ విగ్రహం అమ్మవారు అన్నపూర్ణాదేవి కాశీలో, తర్వాత మన నెల్లూరులోనే మన ఇంజమూరులోనే ఉంది. ఇంజమూరులో ఈ విధంగా కట్టుకున్నారు.
భక్తులు చూడండి ఎంతమంది శివులు పిలుచుకున్నాము. అందరూ ఈ విధంగా ప్రతి డిసెంబర్ 4వ తారీఖు ప్రోగ్రాం చేసుకుంటున్నాను. ఇంకొక 50 ఏళ్ళైనా చేస్తూనే ఉంటాను. నేను లేకపోయినా ప్రోగ్రాం మాత్రం ఆగదు. ఎందుకంటే నా వారసులు, నా కూతురు, వాళ్ళ వారసులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆపరు, చేస్తూనే ఉంటారు ప్రోగ్రాం. ఇది శాశ్వతంగా నిలబడేటట్టు మేము ప్రోగ్రాం చేస్తాము. డిసెంబర్ 4వ తారీఖు మాత్రం ఒక గొప్ప దైవాంత సంబోధుడైనటువంటి ప్రసన్నరెడ్డి ఒక దైవంగా మేము ఆరాధించుకుంటాము. దేవుడిని కోరికలు అడిగితే తీరుస్తాడో తీరడో నాకు తెలియదు, కానీ ప్రసన్నారెడ్డిని అడిగి టైం పెట్టి అడగండి. నెల టైంలో నా కోరిక నెరవేరాలి, ఖచ్చితంగా నెరవేరుతుంది. అంత పవర్ఫుల్లో ప్రసన్న. నేను ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఎక్కడికన్నా శుభకార్యాలకు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ప్రసన్నకి దండం పెట్టుకొని వెళ్తాను. అది నా సెంటిమెంట్. ఎక్కడికన్నా ప్రయాణం చేయాలన్నా ప్రసన్నారెడ్డినే దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాం. అబ్బాయి చిన్నపిల్లోడు అని దండం పెట్టుకోవద్దు చాలామంది ఉన్నారు. నాకు చిన్న పిల్లవాడులాగా కనపడటం లేదు, నాకు దైవంలాగా కనపడుతున్నాడు. నాకు చిన్నప్పుడే ఆంజనేయ స్వామి రూపంలో కనపడ్డాడు. అలా నేను నాకు ఒక ఆంజనేయ స్వామి పుట్టాడని అనుకొని నేను ఈ విధంగా చేసుకుంటున్నానండి. గ్రాండ్గా చేసుకుంటున్నాను. చూడండి భక్తులకు ఎలా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇది ఎంతో నాకు గర్వంగా ఉంది. అబ్బాయి పుట్టినరోజు 10 మంది కడుపులో 10 మంది కడుపుకి అన్నం పెట్టడం నాకు ఎంత అదృష్టమో, ఎంత సంతోషమో చేసుకుంటున్నానంటే ఆ అదృష్టమో లేదా ప్రసన్నారెడ్డి అదృష్టమో నాకు తెలియదు, కానీ ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్రసన్నారెడ్డి నగరం పవరు. ఈ ఛానల్ పేరు ప్రసన్నారెడ్డి నగరం పవరు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. అయ్యప్పగుడిలో ఎన్నో కార్యక్రమాలు మరియు ఏ దేవుడి కార్యక్రమాలు, వింజాటమ్మ కాడ, ఇంజమూరు గ్రామదేవత వింజాటమ్మ కాడ కూడా కార్యక్రమాలు ఈ నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. మీరు దైవ కార్యక్రమాలు చూడవచ్చు. ఈరోజు స్వామివారికి భజనకి మేమే స్వయంగా, అంటే కిరీటాలు ఇంతకుముందు పాత అయిపోయినాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడికి, అయ్యప్ప స్వామికి మా భార్య అయినటువంటి శ్రీలత స్వయంగా విగ్రహాలకి బయట బజారుకి వెళ్ళి రోల్డ్ గోల్డ్ నగలు కొనుక్కొచ్చింది అలంకారం కోసం. అది కాకుండా కిరీటాలు కూడా ఆమె సొంతంగా తయారు చేస్తుంది. చూడండి, అంటే 3 కిరీటాలు బాగుండాలి కాబట్టి కిరీటాలు అన్నీ తెచ్చుకొని ఎంత ఓపికగా తయారు చేస్తుందో చూడండి. అట్టలు తెప్పించుకొని కట్ చేసుకొని, తలుకులు తెప్పించి కట్ చేసి, ఆ బొట్టు బిళ్ళలు తెప్పించి, ఏ స్వామికి ఏ బొట్టు బిళ్ళ ఉండాలనో, ఎలా సైజు సరిపోద్ది అన్నీ చూసుకొని దాదాపు 2 గంటల కష్టపడి విగ్రహాలకి తయారు చేస్తుంది. 3 కిరీటాలు చేయాలా విగ్రహాన్ని. మళ్ళా కాసేపు ఆగితే పూజారి గారు వచ్చి విగ్రహాలని అందంగా తయారు చేయాలంటే కనీసం 2 గంటలు టైం పట్టుద్దండి. వాళ్ళకు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి మేము 3 గంటల దాకా తయారు చేస్తూనే ఉన్నాం. వీటిని రకరకాల ఐటమ్స్ బజారుకి వెళ్ళి కొనుక్కొని 4-5 షాపులు తిరిగి ఏదైతే సెట్ అవుద్ది స్వామివారికి అని చెప్పి ఆలోచించుకుంటూ తిరిగి అన్నీ అంత జాగ్రత్తగా, అంటే అంత గ్రాండ్గా ఉండాలని చేస్తున్నాము. ఒక విగ్రహానికి కనీసం 1 గంట పైన పడుతుందండి. కిరీటం చేయాలంటేనే 1 గంట పడుతుంది. అవన్నీ బండి అంగళ్ళ తిరిగి కొనుక్కు రావాలంటే ఇంకెంతో టైం పడుతుంది. అయినా మా ప్రసన్నారెడ్డి నగర్లో అయ్యప్ప స్వామి భజన కాబట్టి చాలా గ్రదుగా 2 స్వాముల కిరీటం చేస్తున్నాము. 3వ స్వామిని చూశారు తయారు చేయడం. ఆ బొట్టు బిళ్ళలు కూడా చాలా గ్రాండ్గా తెప్పించామండి. చాలా అద్భుతంగా ఉండే ఆ కిరీటాలు పెట్టి దానికి లైటింగ్ వేస్తే చాలా తలుకు మెలుకులతో
ఆరబెట్టామండి. కాసేపు 1 గంట ఆరాలంటాయి ఎండలో. ఆరితే ఈ తొలకలన్నీ ఊడిపోకుండా ఉంటాయి. అందులో ఊరేగింపుగా రావాలి కాబట్టి విగ్రహాలు అవన్నీ మళ్ళీ ఊడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అందుకని చాలా దూరం మేళ తాళాలు డీజేలతో ఊరేగింపుగా రావాలండి. ఊరేగింపుగా వచ్చేదానికోసం ఇంత కష్టం పడి తయారు చేసి ఉన్నాము. చూడండి, ఒక కిరీటానికి ఒక బంగారుది అది ఎలా అద్ది కనిపిస్తుందో, ఎంత జాగ్రత్తగా కనిపిస్తుందో. ఇలా చేయడం ఒక విధంగా ఆమెకి ఇష్టము, కష్టము అయినా దేవుడి కోసం చేస్తుంది. మన ప్రసన్నారెడ్డి నగర్లో ఉండే అయ్యప్ప స్వామి కోసం ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మేము చాలా గ్రాండ్గా చేస్తాము. చూడండి ఎలా నిదానంగా తల ఆలోచిస్తుందో. మీరే అందరూ చూసేదానికి వెన్న అయిపోయింది అనుకుంటారు. ఎంత కష్టం అంటే అంత కష్టం, చాలా జాగ్రత్తగా చేయాలి. అన్నీ బజార్కి వెళ్ళే ముందు ఎత్తుకులాడుకొని తేవడం చాలా కష్టమైన పని. అయినా మాకు ఇష్టంగా చేస్తున్నాం. మా శ్రీలత ఇష్టంగా తయారు చేస్తూ ఉంది విగ్రహాలకి కిరీటాలు. చేసిన తర్వాత ఆ స్వాములకి విగ్రహాలు పెడితే ఎంతో ముచ్చటగా ఆనందంగా చూసేవారికి ఎలా చేశారబ్బా ఈ కిరీటాలు ఎలా తెచ్చారనుకుంటారు. చూసేవాళ్ళకేమో ఈ విధంగా చూపిస్తున్నా కాబట్టి చూసేవాళ్ళకి అమ్మ ఇంతేనా అనుకుంటారు. చూడండి ఎంత కష్టంగా చేస్తుంది, ఇష్టంగా కూడా చేస్తుంది. కాబట్టి నా ఛానల్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు చేయడము కేవలం యూట్యూబ్లో వ్యూస్ కోసం అయితే కాదు, అయ్యప్ప గుడిలో మా గుడిలో ఇంత ఘనంగా చేస్తున్నామని మీ అందరికీ చూపించేదానికోసమే. అంత తప్ప నాకైతే వ్యూస్ కోసం అయితే కాదు. అందుకే నేను ప్రసన్నారెడ్డి నగర్ పవర్ అని ప్రసన్నారెడ్డి పేరుతోనే ఛానల్ పెట్టుకున్నా. ఈ ఛానల్ ప్రసన్నారెడ్డి నగర్ పవర్ అని పెట్టుకున్నదే దేవుడి కోసం, దేవుడికి ఏమేమి తయారు చేస్తామో చెప్పేదానికోసంగా, మేము ఏమేమి చేస్తామో చెప్పేదానికోసం. కాబట్టి ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ నా ఛానల్ ప్రసన్నారెడ్డి నగర్ పవర్ కొట్టండి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి కార్యక్రమాలు ఇంకా మంచిగా చూపిస్తాను. హైదరాబాద్లో ఈ మధ్య కూడా అయ్యప్ప స్వామి గుడి చాలా అద్భుతంగా ఉందని చూపించాను. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం స్వామి శరణమయ్యప్ప. విగ్రహాలు అన్నీ తయారయ్యాయి. వీడియోని తెలియక చేస్తున్నాను, ఎందుకంటే వినాయక స్వామికి మేమే స్వయంగా బజారుకి వెళ్ళి అంతే తప్ప ఐటమ్స్ అన్నీ బొట్టు బిళ్ళలు వరుసగా లేవు, తగరాలన్నీ కొనుక్కొచ్చి అన్నీ మేమే స్వయంగా ఫెవిక్విక్ తీసుకొని పూసి స్వామివారికి 3 కిరీటాలు తయారు చేశాము. ఈరోజు మన ప్రసన్నారెడ్డి నగర్ అయ్యప్ప గుడిలో మళ్ళా ఒకసారి భజన ఉంది కాబట్టి, ఈ వీడియో చూసి అంబలి పడి పూజ ఉంది కాబట్టి, విగ్రహాలు మా ఇంట్లో నుంచి బయలుదేరాలి కాబట్టి విగ్రహాలకి, నా ఛానల్ కాదు దేవుడి ఛానల్ తయారు చేసుకున్న విగ్రహాలకి కిరీటాలు పెట్టేసాము. కిరీటాలు మరియు ఇవో బట్టలు ఇంకా పెట్టలేదండి. ఇది కూడా గుడ్డలు కూడా అలా తయారు చేసాము. వస్త్రాలు 3 కిరీటాలు తయారు చేసాము. కిరీటాలు మరియు బొట్టు బిళ్ళలు కూడా తెచ్చాము. చూపిస్తాము. అన్ని తీసుకొచ్చి మేము తయారు చేసేదానికి ముందు ఉంచాము. అయ్యో హారాలండి, గోల్డ్ అండి, 2 గోల్డ్ బంగారు ఆభరణాలు. స్వామివారి కాసేపటికి అలంకరించడానికి పూజారి వస్తాడు. పూజారి అలంకరిస్తాడు. అలంకరించిన తర్వాత ఎంతో అద్భుతంగా ఉంటుంది. తయారు చేసిన తర్వాత మళ్ళీ ఓం స్వామి శరణమయ్యప్ప. ఇవ్వండి దండలు ఎతుకులాడి తీసుకొచ్చి ఎక్కడి నుంచో స్వామి అందంగా ఉండాలి కాబట్టి ఎక్కడెక్కడిచ్చో షాపుల్లో తిరిగి తీసుకొచ్చాము. ఓం స్వామి శరణమయ్యప్ప. సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
ఇలా తయారు స్వామియే చేసాము. శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఇది వింజమూరు పోస్ట్ ఆఫీసులోని తర్వాత ప్రసన్నారెడ్డి అన్ని రకాలు నగర్లో తయారు గల చేస్తాము అయ్యప్ప గుడి. సాయంత్రానికి. ఇది వింజమూరులోని పోస్ట్ ఆఫీసులో ఓకేనండి. గల ప్రసన్నారెడ్డి ఓకేనండి. నగర్లోని అయ్యప్ప ఓకే గుడి. ఓకే 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 ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప. ఓకే ఓకే